సరే ఒక శనివారం రోజు ఇంట్లో ఒక పీటను ఏర్పాటు చేసుకోండి. పీటకి పసుపు రాసి కుంకుమతో గంధంతో బొట్లు పెట్టండి. పీట మీద ఒక కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రం మీద పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేయండి. ఆ వస్త్రం మీద శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని ఉంచండి. ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే బియ్యపిండి బెల్లం తురుము ఈ రెండింటిని కలిపి చలిమిడిలాగా చేసి ఆ చలిమిడితో ప్రమిదలాగా చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపం పెట్టాలి. అంటే బియ్యపిండి బెల్లం తురుముతో చలిమిడి దీపం చేసి ఆ చలిమిడి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపం వెలిగించిన తర్వాత వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి తులసిమాలలు అలంకరించి స్వామివారిని తులసి దళాలతో పూజిస్తూ వెంకటేశ్వర అష్టోత్తరం చదవాలి. అలాగే అక్కడ లక్ష్మీదేవి ఫోటో కూడా ఉంచి లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. వెంకటేశ్వర అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత కొబ్బరి చిప్పలు నైవేద్యంగా సమర్పించాలి, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. అలా చేసి స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే 7 శనివారాల వ్రతం పూర్తవుతుంది. వరుసగా 7 శనివారాలు ఈ విధంగానే చేయాలి. ఈ 7 శనివారాల వ్రతానికి ఉపవాస నియమం ఉంది. అంటే పగలంతా ఆహారం స్వీకరించకుండా స్వామివారి 7 శనివారాల వ్రతం చేసి స్వామివారికి సమర్పించినటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదం అరటి పండ్లే నైవేద్యంగా మీరు స్వీకరించాలి. అలా చేస్తే స్వామి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలని భావించేవాళ్ళు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నా, ఇల్లు కొనుక్కోవాలని భావించేవాళ్ళు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నా ఈ 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు వెండి ఇల్లు అని బయట మనకు లభిస్తుంది. ఆ చిన్న వెండి ఇల్లు తెచ్చి స్వామివారి ఫోటో పక్కనే పెట్టి ఈ 7 శనివారాల వ్రతం చేయండి. 7 శనివారాలు కూడా వ్రతం పూర్తి కాగానే వీలైనంత తొందరలో ఈ వెండి ఇల్లు తీసుకుని వెళ్ళి స్వామివారి హుండీలో తిరుమలలో వేయండి. ఖచ్చితంగా మీకు స్వగృహ ప్రాప్తి అనేది జరిగి తీరుతుంది. ఇల్లు కట్టుకోవటం కానీ కొనుక్కోవటం కానీ తప్పకుండా చేస్తారు. అంతటి శక్తి ఈ వ్రతానికి ఉంది. కాబట్టి ఇలా వరుసగా 7 శనివారాలు 7 శనివారాల వ్రతం ఆచరించండి. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. 7 శనివారాలు వ్రతం చేసిన తర్వాత 8వ శనివారం కూడా చేయాలి. దానికి కారణం ఏంటంటే స్వామివారి వడ్డీ కాసులవాడు, ఆయనకి అసలు కంటే వడ్డీ ఎక్కువ ఇష్టం. అందుకే 7 శనివారాలు పూజ చేసి మళ్ళీ 8వ శనివారం వడ్డీ కింద స్వామివారికి మళ్ళీ పూజ చేయాలి. ఆ 8వ శనివారం పూజ చేసేటప్పుడు స్వామికి 8 కొబ్బరి చిప్పల నైవేద్యం సమర్పించటం, 8 అరటి పండ్లు నైవేద్యం సమర్పించడం, ఇలా 8 అంకె ఉండేలాగా చూసుకోండి. అప్పుడు స్వామివారి విశేషమైన అనుగ్రహం వల్ల అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. ఈ వ్రతం చేసుకోండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల అన్ని రకాల సమస్యల నుంచి బయటపడండి. సర్వే జనాః సుఖినో భవంతు.